హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాళ కొత్త రెసిపీ వచ్చేసి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసి పెట్టే ఒక డిఫరెంట్ పాస్తా రెసిపీ అంటే మ్యాగీ లైక్ పాస్తా నూడిల్స్ ఇలాంటివి డిఫరెంట్గా చేసి పెడుతుంటే పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ ప్రాసెస్ ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1-2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్. ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల పాస్తా సప్పగా లేకుండా మనకు టేస్ట్ బాగుంటుంది. తర్వాత పాస్తా బాయిల్ అవ్వడానికి సరిపడా ఒక 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాము. ఈ వాటర్ని మనం ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. రోలింగ్ బాయిల్ అయ్యే వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను చూడండి, ఇది రెడీమేడ్ పాస్తా అండి. మనం వెంటనే చేసేసుకోవచ్చు. పౌడర్ అన్నీ ఇచ్చేస్తారు. చీజ్ పాస్తా ఇది. దీన్ని ప్రాసెస్ ఏంటి అనేది ఫుల్ ప్రాసెస్ అంతా ప్యాకెట్ మీదే ఉంది. కానీ ఎలా చేసుకోనేది కొందరికి కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. సో ఇలా చేసుకోవాలి. ఈ వీడియోలో మనం ఫుల్ వీడియో చూసేయచ్చు. చూడండి, చిటోస్ పాస్తా అది చీజ్ పాస్తా. పిల్లలు ఈవినింగ్ ఇలా చేసి పెడుతుంటే కొంచెం వాళ్ళు బయట ఫుడ్కి అలవాటు పడకుండా ఇంట్లోనే ఈజీగా ఇష్టంగా తింటుంటారు. క్వాంటిటీ వచ్చేసి నాకు ఒక 1 బౌల్ ఆఫ్ పాస్తా వచ్చింది. చూసారు కదా, ఇలా ఉంటుంది. దీంట్లో స్టైల్స్ కూడా ఉంటాయి పాస్తాను. తర్వాత దానికి సరిపడా మసాలా వాళ్ళే ఇచ్చేస్తారు ప్యాకెట్లోనే మసాలా అనేది. ఇప్పుడు ఈ పాస్తాని మనం బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ పెట్టేసుకున్నాం కదా, ఈ వాటరు రోల్ బాయిల్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా రోల్ బాయిల్ అయిన తర్వాత మనం ముందు తీసి పెట్టుకున్న పాస్తాని వేసేసుకుందాం. ఇది కొద్దిగా 50% కుక్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువ కుక్ అయిపోతే మన పాస్తా అనేది మొత్తం స్మాష్ అయిపోయి సంగట్లాగా అయిపోతుంది. ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత దీన్ని తీసేసుకొని ఒక స్ట్రైనర్తో పక్కన పెట్టేసుకుందాం. 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి వీటిని కూడా బాయిల్ అవ్వడానికి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మనము కలిపెట్టుకోవాలి మధ్యలో, లేదంటే ఇవి స్టిక్కీగా అంటుకోపోతాయి. చూసారు కదా, ఇలా కొంచెం 50% కుక్ అయిపోతే ఇప్పుడు వీటిని వాటర్ అనేది సపరేట్ చేసేసుకుందాం. ఇలా వాటర్ సపరేట్ చేసేసుకొని 2 మినిట్స్ అలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పాస్తా వేసేసుకుందాం. పాస్తా వేసుకున్న తర్వాత అలాగే బటర్, మీకు దగ్గర బటర్ లేకపోతే కొద్దిగా నెయ్యి అయినా వేసేసుకోవచ్చు. బటర్ ఉంటే బటర్ వేసుకోండి, కొద్దిగా అయితే సరిపోతుంది. ఈ బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో 1.5 కప్పు మిల్క్ వేసుకోవాలి. మిల్క్ లేవు అని అనుకుంటే బాయిల్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు, రా మిల్క్ అయినా వేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి మిల్క్ అనేది అవైలబుల్లోనే ఉంటాయి కాబట్టి మిల్క్ వేసుకుంటే పాస్తాకి బాగా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత బటరు అలాగే మనం వేసుకున్న మిల్క్ అంతా పాస్తా పట్టిన తర్వాత మనకు ముందుగా వాళ్ళు ఇచ్చిన మసాలా అనేది యాడ్ చేసేసుకుందాం ఇందులోనే. ఇలా మసాలా యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ని అలా కలిపెట్టేసుకుంటే మనకి పాస్తా అనేది రెడీ అయిపోతుంది. పిల్లలకి ఈవినింగ్ ఇలా స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఇలా కొన్నిసార్లు ఇలా ఇష్టమైన ఫుడ్స్ చేసి పెడుతుంటే వాళ్ళు ఫుడ్ తినడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి నాకు. మనం వేసుకున్న మసాలా అయితే పాస్తాకంతా పట్టేసేయాలి. కొంచెం పౌడర్ అనేది ఇలా ఉంటలు లేకుండా చూసుకోండి, కలపడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ పాస్తాని కొద్దిగా వేడివేడిగా ఉన్నప్పుడే మనం సర్వ్ చేసుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలకైతే ఇది తరచూ పెట్టాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైనా వీక్లీ వన్స్ అలా పెడుతుంటే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఫుడ్ మీద. సో నచ్చింది కదా, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ ప్యాకెట్స్ అనేది ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో మాల్లో అట్లా దొరుకుతూ ఉంటాయి మనకి. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నాకు కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్కి వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.